నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ముంచుకొస్తున్న మొంతా తుఫాన్ ముప్పు. ఏపీలోని పలు ప్రాంతాల్లో మొదలైన భారీ వర్షాలు. రేపు సాయంత్రానికి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం. అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం. తుఫాన్ సన్నద్ధతపై పీఎం నరేంద్ర మోదీ ఆరా. ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్. అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా. తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ. భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఊపందుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం. స్థానిక కార్యకర్తలతో బీజేపీ నేతల సన్నాహక సమావేశాలు. రేపు యూసఫ్గూడలో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట. రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్న కేటీఆర్. ఇచ్చిన హామీ మేరకు బకాయి పడ్డ 24,000 వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్. నవంబర్ 4 నుంచి 2వ దశ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ను చేపట్టనున్న కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల చేస్తామన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్. డిజిటల్ అరెస్టు మోసాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన. సైబర్ నేరాలను అరికట్టేందుకు సాంకేతికతపై పట్టు సాధించాలని పోలీసులకు సూచన. ఇక వివరాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మొంతా తుఫాన్ గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులకు సెలవులు రద్దు చేశారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఎల్లుండి వరకు, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యల కోసం 19 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండల పరిధిలో 219 తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేశారు. సహాయక శిబిరాలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రంలోని 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించారు. పలు బీచ్లను మూసివేయడంతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో రాకపోకలపై నిషేధం విధించారు. మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అత్యధికంగా ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై పీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను చంద్రబాబు ప్రధానికి వివరించారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్లో మంత్రులు అనిత, లోకేష్, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి గంటకు తుఫాన్ కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. మొంతా తుఫానుతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ముఖ్యమంత్రి వర్షాల కారణంగా రైతులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. పంట కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ముఖ్యంగా పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అటు మొంతా తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఇవాళ పర్యటించారు. అనంతరం విజయవాడలోని డివిజన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే ఆస్తులకు నష్టం జరగకుండా తీసుకున్న చర్యలను జీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు జీఎం కీలక సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరంతరం అధికారులు అందుబాటులో ఉంటూ ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని, రైలు వంతెనల వద్ద నీటి ప్రవాహాలు ఎప్పటికప్పుడు పరిశీలించారన్నారు. ట్రాకులు, బ్రిడ్జిలపై నిరంతరం పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చేరుకునేందుకు డిజిటల్ లోకోమోటివ్లు, మొబైల్ రెస్క్యూ టీంలు నిరంతరం అందుబాటులో ఉంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అటు మొంతా తుఫాన్ సూచనతో ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా 54 రైళ్ల సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 27, 28, 29వ తేదీల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. రద్దు చేసిన రైళ్ల జాబితాను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ను చెక్ చేసుకోవాలని ప్రత్యేక ప్రకటనలో సూచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల తరపున ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు కార్యకర్తలను, స్థానిక నేతలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు యూసఫ్గూడలో ప్రచారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో మినిస్టర్ క్వార్టర్స్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూసఫ్గూడ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సీఎం రోడ్ షోతో మరింత జోష్ నింపేలా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించాలని, లోకల్ క్యాడర్లో మరింత ఉత్సాహం నింపాలని మంత్రి ఆదేశించారు. రాబోయే రోజుల్లో బీజేపీ విజయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు హాజరయ్యారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో ప్రధానంగా మజ్లిస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయకుంటే మజ్లిస్కు సీట్లు 8కి పెరుగుతాయన్నారు. జూబ్లీహిల్స్కు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి చేసిందేమీ లేదని, అందుకే బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో జూబ్లీహిల్స్ ఓటర్లు ఉన్నారని రామచంద్రరావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల్ని అపర్మతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అపర్మతం ఏంటంటే, మీరు వేరే పార్టీలకు ఓట్లేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు 8 సీట్లు అయింది. చాలా మంది అన్ని వర్గాలు, ప్రతి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీకి గెలిపించామనే ఆలోచన ఉన్నారు. మరి రోజు జూబ్లీహిల్స్ చూస్తా ఉన్నాం. మరి ఎందుకు ఆ పరిస్థితి ఉంది? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, గతంలో బీఆర్ఎస్ పార్టీది. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించింది గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఈ 2 పార్టీలను దాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు స్పష్టంగా మన కళ్ళ కనపడతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు గెలిచే అవకాశాలు చాలా పెరుగుతున్నది. ప్రజల్లో తప్పకుండా బీజేపీ గెలిపించాలనే భావన వచ్చింది. కాబట్టి ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటిదాకా నెరవేర్చలేదని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ఆటోలో వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అటు హరీష్ రావు కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఆటో కార్మికులకు బాకీ పడిన 24,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు.
అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకముందే పత్తిలో తేమ శాతాన్ని రైతులు తనిఖీ చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తేమ శాతం 12కు మించకూడదని, తేమ శాతం ఎక్కువైతే మద్దతు ధర లభించదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా పత్తిని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొంటూ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, ఈ మేరకు సెప్టెంబర్లోనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాల్లో పర్యటిస్తాయన్నారు. పత్తి రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి సందేహాలు ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779 నెంబర్కు వెంటనే సంప్రదించాలని మంత్రి తుమ్మల సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఆరోపణలకు ముందు సమాధానం చెప్పాలని, కుటుంబ గొడవలతో మంత్రివర్గాన్ని విమర్శించడం సరికాదని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రాజుల్లాగా పరిపాలన చేసిన హరీష్ రావు పంపకాలపై మాట్లాడడం, అబద్ధాలు 10 సార్లు చెప్పి నిజంగా నమ్మించే ప్రయత్నం చేయడం తప్పు అని ధ్వజమెత్తారు. క్యాబినెట్పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. 10 ఏళ్లు మాట్లాడే అవకాశం లేకుండా కుటుంబ పెత్తనం చేశారని, ప్రస్తుత క్యాబినెట్లో ఎస్సీలు, బలహీన వర్గాల బిడ్డలు ఉన్నారని, వారిపై చిన్నచూపు చూపడం తప్పని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావడానికి భయపడ్డారని, ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. దేశవ్యాప్తంగా 2వ దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను చేపట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తొలి దశలో బీహార్లో ఎస్ఐఆర్ను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపింది. ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, మొదటి దశలో ఎస్ఐఆర్లో పాల్గొన్న 7.5 కోట్ల మంది బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి దశ అనంతరం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చించిందని తెలిపారు. అలాగే 2వ దశ జరగనున్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు వెల్లడించారు. అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్లో 2వ దశలో 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారని తెలిపారు. నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందన్న జ్ఞానేష్ కుమార్, ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 9న ప్రకటిస్తామని, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని తెలిపారు. इस एसआईआर की फेज 2 में कार्य करेगी और इसको सफल बनाएगी. प्रिंटिंग और ट्रेनिंग का कार्य कल से शुरू होगा और 3 नवंबर तक चलेगा. हाउस टू हाउस इन्यूमरेशन 4 नवंबर से 4 दिसंबर तक. पब्लिकेशन ऑफ ड्राफ्ट इलेक्टोरल रोल्स 9 दिसंबर 2025. क्लेम्स एंड ऑब्जेक्शंस का पीरियड 9 दिसंबर 2025 से लेकर 8 जनवरी 2026. जिन लोगों को नोटिस जाएंगे उनकी हियरिंग और वेरिफिकेशन का समय 9 दिसंबर से 31 जनवरी तक होगा और फाइनल इलेक्टोरल रोल्स 7 फरवरी 2026 को प्रकाशित किए जाएंगे. బులెటిన్లో చిన్న విరామం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
వార్తలకు తిరిగి స్వాగతం. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను బెదిరిస్తూ భారీ మొత్తంలో సొమ్ము కాజేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్లో ప్రొబేషనరీ ఐపీఎస్లు ఈరోజు ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీస్ను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలను ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు సరైన అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రజలు సైతం అవగాహన పెంచుకొని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసుల పట్ల ప్రజలకు భయం ఉండకూడదని, వారు తమకు రక్షణగా నిలుస్తారనే గౌరవం ఉండాలని పేర్కొన్నారు. పోలీసులు సైతం నూతన సాంకేతికతపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ అరెస్టులపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారో వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. విదేశాల నుంచి నేరాలకు పాల్పడుతుండడంతో కేసు దర్యాప్తునకు సరైన ప్రణాళికతో రావాలని సిబిఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియాబాద్లో నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ రైతులకు విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు, వరిలో పురుగులు, తెగుళ్ల గురించి వివరించామన్నారు. నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడి వచ్చే విధంగా నాణ్యమైన విత్తనాలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు నష్టపోకుండా ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను శాస్త్రవేత్తల ద్వారా వివరిస్తున్నామని అన్నారు. నాణ్యమైన విత్తనం పథకం ప్రొడక్షన్ చేసి రైతులకు అదే విలేజ్లో అమ్మాలనే ఉద్దేశంతో ఉన్న పథకాన్ని నిర్మలా జగ్గారెడ్డి గారు ఈరోజు దాదాపు 150 మంది రైతులతో క్షేత్ర దినోత్సవము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ విత్తనాలను ఎలా మనము స్వయం సమృద్ధిగా మన విలేజ్లోనే తక్కువ రేటుకి ఎట్లా చేయాలనే దాన్ని అధికారులు, శాస్త్రవేత్తలు, తర్వాత మన నాయకులు వివరించడం జరిగింది. ఈ పథకము చాలా విజయవంతమైందని నేను అనుకుంటున్నాను. రైతు సోదరులు ఈ విత్తన పథకాన్ని బాగా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. మేలి రకం విత్తనాల కోసం జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్స్ రావడం జరిగింది. అలాగే మన జిల్లా అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు రావడం జరిగింది. విత్తనాలు ఏ విధంగా వాడాలి అనేది మరి వివరంగా చెప్పడం జరిగింది. రైతులు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడే పోయి మార్కెట్లో కొనడం, అది మేలు రకమా ఎట్లాంటిది తెలియకుండా కొనేసి నష్టపోతున్నారు. అలాంటి నష్టం జరగొద్దు, వాళ్ళకు అధిక దిగుబడి రావాలి, మరి వాళ్ళు చేసిన పనికి ఫలితం దక్కాలే విధంగా ఈరోజు తెలంగాణలో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తున్నారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం షాపులకు డ్రా ప్రక్రియ ముగిసింది. ఇవాళ కొత్తగూడెం క్లబ్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ సౌరభ్ శర్మ ఎక్సైజ్ అధికారుల సమక్షంలో డ్రా తీసి లైసెన్స్దారులను ఎంపిక చేశారు. వారికి ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 88 షాపులకు అత్యధికంగా 3,922 దరఖాస్తులు వచ్చాయన్నారు. గతంలో కంటే దరఖాస్తులు తగ్గినా ఆదాయం పెరిగిందన్నారు. లాటరీలో షాపులను దక్కించుకున్న వ్యాపారులు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించవచ్చని సూచించారు. మన జిల్లాకి సంబంధించిన ఎక్సైజ్ షాప్స్కి టోటల్ 88 షాప్స్కి ప్రశాంతంగా, పీస్ఫుల్గా అందరి సహకార్యంతో లాటరీ తీయడం జరిగింది. అందరు అభ్యర్థులు దీంట్లో సహకారం ఇచ్చారు అండ్ చాలా పీస్ఫుల్గా, పారదర్శకంగా అలాట్మెంట్ జరిగింది. అందరికీ మంచి ఏర్పాట్ల వల్ల టోకన్ నంబర్స్ LED స్క్రీన్ ద్వారా కనపడే విధంగా అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్న వల్ల చాలా మంచిగా కంప్లీట్ అయింది. సక్సెస్ఫుల్ అభ్యర్థులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఆ ప్రొసీజర్ ఏముందో అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గైడ్ చేస్తుంది, అది పాటిస్తూ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవచ్చు.
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో మేళ్ల చెరువు మఠంపల్లి క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించారు. జిల్లాలోని చారిత్రాత్మక పిల్లలమర్రి ఎర్రకేశవ స్వామి ఆలయంలో శివలింగానికి మూల విరాట్ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, శైవగమన సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక అర్చన, అభిషేకాలు నిర్వహించారు. శివమాల, అయ్యప్పమాల ధరించిన భక్తులు ఆలయాల్లో పంచామృతాలతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇక్కడ విశేషమైన పూజలు 4 గంటల నుంచే జరుగుతాయి. అందులో ఈరోజు ప్రత్యేకంగా మొదటి సోమవారం కావున విశేషమైన పూజలు అనేక మంది భక్తుల సందోహంతో మారుమోగింది. ఈరోజు ప్రత్యేకమైన అభిషేకాలు, స్వాములు భక్తుల మధ్యన కోలాహలంగా మారింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. 10 ఏళ్లలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. ఈ ఏడాది మే నెలలో సీజీఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23తో ముగియనుంది. దీంతో తదుపరి సీజీఐ నియామకం కోసం కేంద్రం ఇటీవల ప్రక్రియను ప్రారంభించింది. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ను ఈ పదవి వరిస్తుంది. ప్రస్తుత సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ సీనియర్గా ఉన్నారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేస్తారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్తో దేశంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఈ స్కీమ్ ద్వారా పీసీబీలు, అధిక సాంద్రత కలిగిన మల్టీలేయర్ పీసీబీలు, కాపర్ లామినేట్లు, కెమెరా మాడ్యూళ్లు, కెపాసిటర్లలోని థీన్ ఫిల్మ్లు దేశంలో తయారు చేస్తారని వెల్లడించారు. ఈ ప్లాంట్లు మల్టీలేయర్ పీసీబీల కోసం 29%, కెమెరా మాడ్యూళ్ల కోసం 15%, కాపర్ లామినేట్ల కోసం 100% దేశీయ డిమాండ్ను తీరుస్తాయన్నారు. ఈ భాగాలు ల్యాప్టాప్లు, సర్వర్లు, రైళ్లు, రాకెట్లు, విమానాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగపడతాయన్నారు. PCBs. This is a very complex PCB. These kind of PCBs will be manufactured. और ये PCB करीब करीब हर इलेक्ट्रॉनिक इक्विपमेंट में जाती है, चाहे रॉकेट हो, ट्रेन हो, एविएशन की एरोप्लेन हो, सब में इस तरह की PCB जाती है. The second component which will be manufactured is these copper laminates. These are high purity copper laminates which are used in electronics manufacturing. They will be manufactured. In case of multi-layer PCBs, we will have 20% of our domestic demand met by these plants. Approximately 15% of our domestic demand will be met by these plants. In case of copper-clad laminates, right now we are importing practically. Domestic production is very negligible. This will meet 100% of our domestic demand. ఛఠ్ పూజ సందర్భంగా దేశ ప్రజలకు సంతోషం, సౌభాగ్యం, విజయం కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాస్త సమయానికి ఆర్ఘ్యం సమర్పించే సాంప్రదాయం ప్రత్యేకమని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సూర్య భగవాన్ అనుగ్రహంతో అందరికీ సంక్షేమం, సంతోషం, సౌభాగ్యం, విజయం కలగాలని ఆకాంక్షించారు.
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛట్ పూజ సందర్భంగా అందరికీ సంతోషం, సౌభాగ్యం కలగాలని శుభాకాంక్షలు తెలిపారు. కౌలాలంపూర్లో జరుగుతున్న ఆసియన్ ఈస్ట్ ఆసియా సమ్మిట్ల సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మహమ్మద్ అజీ హసన్తో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకారం, మయన్మార్ పరిస్థితితో సహా ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆసియన్ ఈస్ట్ ఆసియా సమ్మిట్ల విజయానికి జయశంకర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపినట్టు పేర్కొన్నారు. కాగా జయశంకర్ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తోనూ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ను నిర్మించేందుకు నిబద్ధతను స్వాగతించారు. దేశీయంగా జరుగుతున్న రక్షణ సంబంధిత కార్యక్రమాలు అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వార్షిక సమావేశం 2025 కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్, ఆకాశ్ తీర్, ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ వంటి స్వదేశీ పరికరాలు తమ సామర్థ్యాన్ని చాటాయని తెలిపారు. ఈ విజయం సైనికులతో పాటు ఆపరేషన్ విజయవంతం కావడానికి నిరంతరం కృషి చేసిన వారికి కూడా ఘనత వర్తిస్తుందని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ స్ఫూర్తిని సాకారం చేయాలని కోరారు. ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం ద్వారా రక్షణ రంగంలో గేమ్ చేంజర్గా మారవచ్చని, రాబోయే కాలంలో ఈ రంగం రూపురేఖలు పూర్తిగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. साथियों की ऑपरेशन सिंदूर के बाद पहली बार मैं आप सबके बीच आया, तो उससे संबंधित भी कुछ बातें आप लोगों के सामने मैं यहां पर रखना चाहूंगा. सबसे पहले मैं हमारी सेनाओं के साथ साथ आप सभी इंडस्ट्री वॉरियर्स को भी हार्दिक बधाई देता हूं. और हम सब ने देखा कि कैसे आकाश मिसाइल सिस्टम, ब्रह्मोस, आकाश तीर एयर डिफेंस कंट्रोल सिस्टम और अन्य कई प्रकार के इंडिजिनस इक्विपमेंट प्लेटफॉर्म्स ने ऑपरेशन सिंदूर के दौरान अपना पराक्रम दिखाया. हमारे इंडिजिनस प्लेटफॉर्म्स की सफलता ने न केवल रीजनल बल्कि इंटरनेशनल लेवल पर भी भारत की साख, भारत की क्रेडिबिलिटी को बढ़ाया है. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా 6 రోజుల పాటు లాభాలు చవిచూసిన సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లోకి జారుకున్నా మళ్లీ ఈ వారాన్ని లాభాలతో మొదలుపెట్టాయి. ముఖ్యంగా అమెరికాలో ఊహించిన దానికంటే తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావడం మన సూచికలకు కలిసొచ్చింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే భారత్ వంటి మార్కెట్లలోకి నిధుల ప్రవాహం పెరుగుతుంది. దీనికి తోడు అమెరికా, చైనా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలతో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 566 పాయింట్ల లాభంతో 84,778 వద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో 25,966 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹88.25గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఎటర్నల్, ఎస్బీఐ, టాటా మోటార్స్ రాణించగా కోటక్ మహీంద్రా బ్యాంక్, బీఈఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్ షేర్లు నష్టాలు చవిచూశాయి. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో చివరి వన్డేలో గాయపడ్డ టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యార్ కోలుకుంటున్నారు. క్యాచ్ అందుకోగానే క్రమంలో బలంగా నేలను తాకడంతో అతనికి తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతన్ని బీసీసీఐ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా బీసీసీఐ కూడా స్పందించింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యార్ కోలుకుంటున్నాడని, అతడి పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్కు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో న్యాయస్థానాలు సైతం దీనిపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏఐ డీప్ ఫేక్పై రేపు ఉదయం 8:30 దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ముంచుకొస్తున్న మొంతా తుఫాన్ ముప్పు, ఏపీలోని పలు ప్రాంతాల్లో మొదలైన భారీ వర్షాలు, రేపు సాయంత్రానికి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం.
తుఫాన్ సన్నద్ధతపై పీఎం నరేంద్ర మోదీ ఆరా, ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్, అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా. తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ. భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఊపందుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం. స్థానిక కార్యకర్తలతో బీజేపీ నేతల సన్నాహక సమావేశాలు. రేపు యూసఫ్గూడలో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట. రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్న కేటీఆర్. ఇచ్చిన హామీ మేరకు బకాయి పడ్డ 24,000 వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్. నవంబర్ 4 నుంచి 2వ దశ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ను చేపట్టనున్న కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది జాబితా విడుదల చేస్తామన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్. డిజిటల్ అరెస్టు మోసాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన. సైబర్ నేరాలను అరికట్టేందుకు సాంకేతికతపై పట్టు సాధించాలని పోలీసులకు సూచన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.